ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 చేతుల పైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 తండ్రి దేవా మీకే స్తుతులు స్తుతి ఆరాధన యేసయ్యా మీకే వందనములు స్తుతి స్తోత్రం ఆరాధన పావనాత్మ దేవా మీకే ఆరాధన ఘనత మహిమ నిరంతరం కలుగునుగాక హల్లెలూయా సకలదూతలతోను అధిపతులతోను భద్రాసనములతోను అధిపతులతో నీకే పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన
స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఆంతరిక స్వస్థత ఆరాధన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 4 రోజులు కుటుంబ నూతనీకరణ ధ్యాన వడకములో పాల్గొంటున్న ఈ బిడ్డలని నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రభువా, మాతృగర్భము నుండి చిన్నప్పటి నుండి యువకులుగా ఉన్నప్పటి నుండి భార్య భర్తల నుండి పిల్లల నుండి మనవడు మనవరాల నుండి మాకు కలిగిన ఈ బిడ్డలకు వచ్చిన అన్ని ఆంతరిక గాయముల నుండి, వారు మోస్తున్న భారము నుండి, వీరికి నలిగిన హృదయం నుండి వీరికి స్వస్థతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లు, మందులు, మూలములు కాదు దేవా, నువ్వొక్కడవే, నీవు మాత్రమే వారికి స్వస్థత ఇచ్చేవాడు. ఈ ఆరాధనలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన వీరిని ఓదార్చునుగాక. ఈ ఆరాధనలో మేము పాడుతున్న ప్రతి పాట వీరిని స్పర్శించునుగాక. ఈ ఆరాధనలో ఏం చేస్తున్న దేవుని ప్రసన్నత వీరికి స్వస్థత ప్రసాదించునుగాక. సకల దూతలారా, పునీతులారా, హత సాక్షులారా, అసంఖ్యం దేవదూతలారా, మా కొరకై ఈ టీవీ స్క్రీన్ ముందు ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ నీ ప్రసన్నతను అనుగ్రహించి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అమ్మా మరియ తల్లి, నీ బిడ్డలైన మా కొరకై ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ నూతనీకరణ ధ్యాన వడక 4వ రోజు చివరి గడియలో మనము ప్రభువు సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. ఉదయం పరిశుద్ధ బలిపూజ స్వస్థత కోసం మనం అర్పించి ఉన్నాము. లోసిరెడ్డి కుటుంబములో మనకు కావలసినటువంటి పవిత్రత, స్వస్థత పొందుకోవటానికి మనకున్న ఆటంకాలు ఏమిటో అని చక్కగా బోధించి ఉన్నారు మార్నింగ్. ఇందాక మనము భార్యాభర్తల దంపతుల వైవాహిక జీవితములో పురుషుల స్త్రీల మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి
వ్యత్యాసము ఏమిటి, ఎలా ఆంతరిక గాయాలు వచ్చేస్తూ ఉన్నాయి ఒక్కొక్కరికి అని ధ్యానించాం. ఈ ఆరాధనలు బిడలారా, మనకి స్వస్థత కావాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందువలన ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీ శ్రద్ధ మాకు కావాలి, మీ సహకారం మాకు కావాలి, మీ విశ్వాసము మాకు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కరి విశ్వాసముని బట్టి మీరు ఎంతగా ఆసక్తితో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, మీరు ఎంతగానో స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ కృషి, ఆ విశ్వాసం చాలా చాలా ముఖ్యమైనది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మీరు సహకరించండి ఈ ఆరాధనలో. ఇది ఒక ధ్యాన ఆరాధనలాగా, ఒక మెడిటేటివ్ ఆరాధనగా, స్వస్థత పొందుకున్న ఆరాధనగా, మన గతకాల జీవితాన్ని మరొకసారి స్మరణ చేసుకుంటూ మనం ప్రభు సన్నిధిలో స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు మన దేవుడు. ఆయనకి పాస్ట్ లేదు, ఆయనకి ప్రెసెంట్ లేదు, ఫ్యూచర్ లేదు. కానీ మనం మనుషులం కాబట్టి మన గతాన్ని మనం ఏం చేయలేం. కేవలం ఈ ప్రెసెంట్ మాత్రం మన చేతిలో ఉంది. ఫ్యూచర్ మనకి ఏమి తెలియదు. మనం నిస్సహాయావస్థలో ఉన్నాం. రేపేం జరగబోతుందో బిడ్డ నీకే తెలియదు. అందుకే ఈ ఆంతరిక స్వస్థత ఆరాధనలో ఆల్ఫయు ఒమేగాయు అయినటువంటి దేవుడు, ఆదియు అంతము అయినటువంటి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని, మన గతాన్ని అర్పిస్తూ ఉన్నాం, మన వర్తమానమును అర్పిస్తూ ఉన్నాం, మన భవిష్యత్తుని మనం దేవునికి అర్పిస్తున్నాం ప్రియబిడ్డలారా. అప్పుడు దేవుని హస్తం మనల్ని స్వస్థత ప్రసాదిస్తాడు. మీరెక్కడ ఉన్నా నిశ్శబ్దంగా మీ రెండు చేతులను మీ గుండె మీద పెట్టండి. ఎక్కడ మీరు దిక్కు చూడవద్దు, ఎవరిని చూడవద్దు. కేవలం నీవు, నీ దేవుడు మాత్రమే. నీవు, నీ ముందున్న టీవీ స్క్రీన్ మాత్రమే. ఆత్మలో మనము ప్రభువుతో ఏకమవుతూ ఉన్నాం. గతాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఈ ఆంతరిక స్వస్థత ఆరాధన మొదటి స్టేజిలో మీ అమ్మను, మీ నాన్నను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. నీ తల్లి 9 నెలలు నిన్ను గర్భములో మోసింది. ఈ 9 నెలల పాటు మీ జీవితములో జరిగినవి, మీ తల్లికి జరిగినది, మీ నాన్నకి జరిగినవి మీకెవరికి తెలియదు. ప్రియబిడ్డలారా, ఈ 9 నెలల పాటు అమ్మలో, నాన్నలో వచ్చిన పరివర్తనములు, మార్పులు, రోగముల, వ్యాధి బాధల, అప్పుల, సమస్యల, యాక్సిడెంటా, ప్రమాదమా, మరణమా, తల్లికి ఏం జరిగినా, తండ్రికి ఏమైనా అవి అన్నీ కూడా గర్భములో ఉన్న బిడ్డ మీద ఒక ప్రభావం తీసుకొస్తుంది. ప్రసవ సమయములో నీ పుట్టినప్పుడు నీకు దాదాపు 2-3 వయస్సు ప్రాయం వరకు ఏ గుర్తుండదు నీకు.
దాదాపు 3 వయస్సు వరకు 4 వయస్సు వరకు బిడ్డ నీ గతమేంటో అస్సలు నీకు తెలవదు. మనం ఈ ప్రభు సన్నిధిలో ఈ ఆరాధనలో తల్లి కడుపులో పుట్టిన ఒక పిండమై రూపొందిన మొదటి సమయం మొదలుకొని 9 నెలల తల్లి కడుపులో పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు తల్లి ఒడిలో గడిపిన ఈ రహస్య కాలమును, నీకు గుర్తులేని ఈ కాలం ప్రభువుకు అర్పించి మనం ప్రార్థిస్తున్నాం. ఒకవేళ బహుశా ఏమైనా ఆంతర్య గాయములు బై బర్త్ పుట్టుకతో వచ్చి ఉండే, గర్భంలో ఉన్నప్పుడు వచ్చి ఉండే, మన నిస్సహాయావస్థలో ఉన్నాం. ఎందుకంటే గతం అయిపోయింది, నువ్వేం చేయలేవు. కానీ దేవుడు ఆదియు అంతము లేనివాడు కాబట్టి ఆయనకి అన్నీ సాధ్యమే. నేను చెప్పే ప్రార్థన నాతో కలిసి మీరందరూ చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ ఆరాధనలో విశ్వాసముతో భక్తితో నేను పాల్గొంటున్నాను. నాకు జన్మనివ్వటానికి ఒక తల్లిని ఒక తండ్రిని నీవు ఏర్పరచినందుకు మీకే స్తోత్రము. నా తల్లి కడుపులో నేను రూపొందిన మొదటి రోజు నుండి నేను పుట్టి 3వ సంవత్సరం వరకు సుదీర్ఘమైన ఈ 4 సంవత్సరాలు నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను. ప్రభువా, తల్లికి వచ్చిన తండ్రికి వచ్చిన ఇంట్లో జరిగిన నాకు జరిగిన ఏ సంఘటన వలన కాని రోగం వలన కాని ప్రమాదం వలన కాని సమస్యల వలన కాని నా చిన్ని మనసులో నా చిన్ని హృదయములో నా శరీరములో కలిగిన ఆంతరిక గాయాలు రోగములు వ్యాధి బాధలు వేదనలు అన్నిటినీ నేను నీకే అర్పిస్తున్నాను. తెలుసో తెలియక నాపై వచ్చిన అన్ని గాయముల నుండి అన్ని రోగముల నుండి అన్ని శాపముల నుండి అన్ని బంధకాల నుండి ఈ దివ్య సప్రసాదములో వేం చేసి ఉన్న యేసయ్యా నన్ను తాకి నన్ను ముట్టి నాకును నా తల్లికిని నా తండ్రికిని స్వస్థతను విడుదలను ప్రసాదించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. బిడ్డలారా, 2 చేతులు దివ్య ప్రసాదం వైపు పైకి లేపండి. ఒక చేతులు మీ అమ్మను నాన్నను అర్పించండి, మరొక చేతులు నిన్ను అర్పించు. 2 చేతులను పూర్తిగా పైకి లేపి అమ్మ నాన్నతో సహా నిన్ను కూడా దేవునికి అర్పించి స్వస్థత కోసం, విడుదల కోసము విశ్వాసముతో చేతుల పైకి లేపి ఒక్కసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమస్తు హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లల 2 చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదును సొతుట మాపై కరుణ చూపవా అని ఈ పాట ఒక ప్రార్థనగా మలచి ఆంతరిక స్వస్థత
ఈ ఆరాధనలో దేవుడు మీకు ప్రసాదించాలని 2 చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, నా గతం నేనేం చేయలేనయ్యా, నీవొక్కడవే పుట్టిన మొదలుకొని నాకు కలిగిన అన్నిటినీ స్వస్థత చేయండి ప్రభువా. చేతులు చాచి పట్టుకుని కళ్ళు మూసుకోండి. ఆంతరిక సౌఖ్యమయువా నీవు రావా, దావీదు సుతుడా మాపై కరుణ చూపవా. అందరూ ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, తల్లి మరియ ప్రార్థన సాయం మనం కోరుకుందాం. ఎందుకంటే ఆ మరియ, ఆ తల్లి 9 నెలలు యేసు క్రీస్తుని మనుష్యావతారమెత్తిన ప్రభువుని గర్భములో మోసినది. ఆ తల్లికి ఒక బిడ్డ వేదన ఏంటో, ఒక బిడ్డ ఆంతరిక గాయం ఏమిటో, ఒక కుటుంబ పరిస్థితి ఏంటో అన్ని బాగా తెలుసు. అమ్మా, ఈ ఆంతరిక స్వస్థత ఆరాధనలో పాల్గొంటున్న ఆంతరిక గాయములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి. అమ్మా, కలిసి ప్రార్థిద్దాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, మనశ్శాస్త్రపరంగా సైకాలజికలీ మనము చూస్తే మీ మనస్సులో ఉన్న ఫస్ట్ మెమరీ, మొదటి గుర్తు నీకు ఎప్పుడు వస్తుందంటే, బహుశా నీవు 4 వయసు ఉన్నప్పుడు లేదా 5 వయసు ఉన్నప్పుడు స్కూల్లో ప్రవేశించిన అప్పటి నుంచే మీ జ్ఞాపక శక్తి, మీ మెమరీ పనిచేస్తుంది అన్నమాట. అప్పటి వరకు జరిగింది ఏ గుర్తుండదు. అందువల్ల ఈ 2వ స్టేజ్లో ప్రియులరా, నీకు 4-5 వయస్సు మొదలుకొని నీవు చిన్నప్పుడు, నీవు స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, నీ కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు, నీ చదువు కాలం అంతా నువ్వు ఏ స్కూల్కి వెళ్ళావో, ఏ ఉపాధ్యాయకులు నిన్ను
నీకు చదువు నేర్పించారో, ఎన్ని పరీక్షలు నీవు ఫెయిల్ అయిపోయినప్పుడు అవమానపరచబడ్డావో, ఎక్కడెక్కడ నీవు తల్లిదండ్రుల వలన కానీ, టీచర్స్ వలన కానీ, ఇరుగు పొరుగు వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ నీవు ఆంతర్య గాయాలకి నీ గురి అయ్యావో, యువకులుగా ఉన్నప్పుడు ఏమేమో చెడు అలవాట్లకి గురి అయి ఉన్నావేమో, ప్రేమ బంధాలకి పడి గాయపడ్డావేమో, ఇటువంటి స్కూల్లో నీవు నీ చదువు ప్రారంభించిన ఆ మొదటి రోజు నుండి చదువు అయిపోయే వరకు, నీ +2 కావచ్చు, నీ డిగ్రీ కావచ్చు, కాలేజ్ చదువు, ఈ చదువు కాలం అంతా మనము ప్రభు సన్నిధిలో ఆంతరిక స్వస్థత కావాలని మనము ప్రార్థిస్తున్నాం. మరొకసారి 2 చేతుల గుండె మీద పెట్టండి బిడ్డలారా. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ జీవిత కాలములో నీకు కలిగిన బాధల, వేదనల, ఒంటరితనమా, సిగ్గు, అవమానము, శిక్ష, పరీక్షలో ఫెయిల్ అవ్వటము, ఇవి అన్నీ కూడా మనసులో గుర్తుంచుకోండి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, గుర్తు వచ్చినప్పుడల్లా నీకు వేదన, కన్నీటిని నీకు ప్రసాదిస్తూ ఉన్న ఏమైనా సంఘటనలు ఉన్నాయా? స్కూల్లో కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు చదువు కాలం అంతా ఎన్నెన్నో పిచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఎన్నెన్నో తప్పులు, పొరపాటు, పాపానికి, చెడు అలవాట్లకి బానిసలై ఉండవచ్చు. అమ్మ నాన్న వలన కావచ్చు, తోడ్పట్టువుల వలన కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. నీ జీవితం ప్రమాదకరమైనటువంటి ఏమైనా పరిస్థితులు ఉండవచ్చు. ఒక్కసారి వెనకకి తిరిగి చూడండి. నీ చదువు కాలములో ఏమైనా వేదన, ఏమైనా బాధ, ఏమైనా తిరస్కరణ, ఏమైనా ప్రేమబంధములు ఓడిపోవటం, మనుషులను తిరస్కరించిన, నిరాకరించినటువంటి సంఘటనలు, నీ జీవితం, నీ ప్రాణం ఒకవేళ నీటిలో మునిగి కానీ, ప్రమాదములో, యాక్సిడెంట్లో పడి కానీ, లేదా సూయిసైడ్, ఆత్మహత్యల వలన కానీ, ఇటువంటి ఏమైనా పరిస్థితిలో నీకు భయం పుట్టిస్తూ ఉన్న, ఉణుకు పుట్టిస్తున్నటువంటి ఏమైనా సంఘటనలు జరిగాయా? నీ గతం ఈరోజు నీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తూ ఉంది? గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుందా? ఒంటరితనం ఫీల్ అవుతూ ఉన్నావా? వాటన్నిటినీ ఈ ఆరాధనలో ఆ ప్రభు బంగారు చేతికి సమర్పించండి. ఎందుకంటే ఆయనే స్వస్థత ఇచ్చేవాడు, ఆయన మీకు విడుదల ఇచ్చేవాడు. నేను చెప్పే ప్రార్థన మీరందరూ విశ్వాసముతో 2 చేతులను మరొకసారి గుండె మీద పెట్టి ప్రార్థించండి. యేసయ్యా, యేసయ్యా, స్కూల్ జీవిత కాలములో, కాలేజ్ జీవిత కాలములో, చదువు కాలమంతయు నాకు కలిగిన, నాకు వచ్చిన, నేను చేసిన, ఇతరులు చేసిన అన్ని క్రియల వలన, సంఘటనల వలన నాకు శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఆంతర్య గాయాలు, రోగములు, బంధకాలు, అన్ని విధములైన వేదనలు, బాధలు, కన్నీరు, సిగ్గు, ఓడిపోయిన జీవితము
జీవితము ఆత్మహత్యపు ఆలోచనలు, ఆత్మహత్యపు ఆలోచనలు, ఒంటరితనము అన్నింటినీ ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను. నన్ను గాయపరచిన వారిని, నన్ను దుఃఖపెట్టిన వారిని, నా కీడు కోరుకున్న వారిని నేను నీ పరిశుద్ధ నామము పేరిట మన్నిస్తూ ఉన్నాను, క్షమించి వదిలేస్తున్నాను. ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో వారిని కడిగి వారి సకల పాపములను దోషములను మన్నించండి. నా హృదయము నుండి నా మనస్సు నుండి వేదనలను బాధలను పూర్తిగా తొలగించండి. నా మనస్సుకు నా హృదయానికి నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి. ఇక మీదట గత కాలములో నాకు జరిగిన ఆంతరిక గాయాలు నన్ను వేధించుకోకుండా నన్ను బాధ పెట్టకుండా వాటన్నిటి నుండి నాకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ పాప క్షమాపణమును అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, మరొకసారి రెండు చేతుల పైకి లేపండి. మీ రెండు చేతుల పైకి ఎత్తినప్పుడు ఒక చేతిలో నీ శత్రువులు, నీ విరోధులు, నిన్ను బాధ పెట్టిన వారు, గాయం చేసిన వారు, రకరకాల విధంగా నీకు శత్రువులుగా నిలబడి ఆంతరిక గాయాలకి కారక్కులుగా మారినటువంటి వాళ్ళు, నీ కీడు కొరుక్కున్నవారు అందరినీ నీ ఎడమ చేతిలో ఎత్తిపట్టి దేవునికి సమర్పించండి. నీ కుడి చేతులు బిడ్డలారా, ఇదిగో నిన్ను నీవు అర్పించుకో. నీ శరీరం, నీ ఆత్మ, నీ మనస్సు, నీ ప్రాణం, నీ వేదనలు, నీ బాధలు, వారిని నిన్ను అందరినీ కలిపి ఇదిగో దివ్య ప్రసాద సన్నిధిలో పైకి లేపండి. ఉదార మనస్సు కలిగి ప్రార్థించు. ఎందుకంటే నీవు ఇతరుల తప్పులు మన్నించినచో, నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తోడి నరుని అపరాధములు మన్నింపని వాడిని దేవుడు కూడా మన్నింపడు. నీకు స్వస్థత కావాలని, విడుదల కావాలని, ఆశీర్వాదం కావాలని కోరుకుంటే బిడ్డ, స్వార్థపు ఆలోచనతో కాదు, అందరూ దీవించబడాలని, అందరూ ఆశీర్వదించబడాలని, అందరూ బాగుపడాలని, శత్రువుతో నాకు వద్దు అని రెండు చేతుల పైకి లేపి గతం అయిపోయింది, నువ్వేం చేయలేవు, కేవలం ప్రభు ఒక్కడే నీ గతమును స్పర్శించువాడు, ప్రభు ఒక్కడే నీ గతమును దీవించువాడు, ప్రభు ఒక్కడే నీ గత కాలములో జరిగిన ఆంతరిక గాయముల నుండి స్వస్థత ఇచ్చువాడు. రెండు చేతుల పైకి లేపి వారందరినీ నిన్ను కూడా ఈ ప్రభు సన్నిధికి ఎత్తి పట్టుకుని సమర్పించి గొంతెత్తి ఒక్కసారి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొంతెత్తి స్తుతించు, గొంతెత్తి స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, స్వస్థత, ఆరాధన నీ పరిశుద్ధ రక్తమును మాపై చిలకరించండి ప్రభువా. ఆన్లైన్లో ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలపై నీ జీవజలమును, పరిశుద్ధ రక్తమును చిలకరించి మంచి ఆరోగ్యమును ప్రసాదించి నడిపించండి. ఇది సప్రసాదము నుండి విడుదల, సప్రసాదము నుండి స్వస్థత ఈ క్షణమే తక్షణమే జరుగునుగాక.
చేతులు జోడించండి. మనము చేసిన ప్రార్థనలన్నీ ప్రభు వినాలని. వినుమో మా ప్రార్థన, ఓ సుగమో దేవా మా యాచన. మనం ప్రభు సన్నిధిలో యాచిస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రభువు మోషతో పలికాడు. నిర్గమకాండం 3, 4, 5, 6 వచనాలలో, చాప్టర్స్లో, నేను ఇజ్రాయేలుల ఆక్రందములు వింటిని, వారి బాధలు వేదనను కళ్ళారా చూచితిని వెలిగిన ప్రభు నీ వేదనలు చూస్తాడు, నీ కన్నీరు చూస్తాడు. ఈ ఆరాధనలో ప్రభువా మా ప్రార్థన వినుము, మమ్ము దీవించుము, స్వస్థపరచుము అని ప్రాధేయపడి ప్రార్థిద్దాం. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. అందరూ వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. అందరూ కలిసి పాడదామా? టుగెదర్. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. మరొకసారి కలిసి వినుమో. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. వినుమో మా ప్రార్థన, వసగుమో మా యాచన. అమ్మా మరియ తల్లి, మా దగ్గర ఒక తల్లిగా ఉండి మీ బిడ్డలైన ఈ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థించండి. కానా వివాహ పల్లెలో మధ్యస్థ ప్రార్థన చేసినట్లు మా కొరకే ప్రార్థించు. కలిసి ప్రార్థిద్దాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆంతరిక స్వస్థత ఆరాధన 3వ స్టేజిలో వివాహమై నీ భర్తతో, భార్యతో నీవు ప్రారంభించిన కుటుంబ జీవితం నుండి మీకు కలిగిన అన్ని విధములైన ఆంతర్య గాయాల కోసం మనం ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటి గమనించండి, నేను వాక్యములో మీతో పంచుకున్నట్లుగా మీరు ఎంతో మంది నీవు చేసుకున్న భర్తను గురించి, భార్యను గురించి నీవు బాధపడుతున్నావు. ఎందుకంటే నేను కోరుకున్నది ఇలాంటి ఒక భర్తని కాదు, నేను ఎదురు చూసేది ఇలాంటి ఒక భర్తని కాదు. నా ఐడియల్ భర్త, నా ఐడియల్ భార్య ఎంత అందంగా, ఎంత స్మార్ట్గా, ఎంత చక్కగా, ఎంత చదువుగా, ఎంత ఉద్యోగముతో,
అంటే నీకు ఎన్నెన్నో కలలు మనసులో ఉన్నాయి. కోరుకున్నది ఒకటి, దొరికింది ఇంకొకటి. చాలామంది ప్రియులారా రెండు రకాల మనస్తత్వంలో ఉంటారు. ఏంటి రెండు రకాల మనస్తత్వం అంటే, ఒక మనస్తత్వం ఏంటంటే దేవుడు నీకిచ్చిన భర్త, దేవుడు నీకిచ్చిన భార్య, అది వాస్తవం, అది రియల్, అదొక హకీకత్. రెండోది ఏంటంటే నీవు మనసులో నీ ఊహించుకున్న భార్య, నీ మనసులో ఊహించుకున్న భర్త, నీ డ్రీమ్ గర్ల్, నీ డ్రీమ్ బాయ్, ఇటువంటి ఇద్దరిని వెంటబెట్టుకుని తిరుగుతున్న పరిస్థితిలో చాలామంది దంపతులు ఉంటారు. కానీ నీకు స్వస్థత కావాలంటే ప్రియులారా, ఈ డ్రీమ్ గర్ల్ని, డ్రీమ్ బాయ్ని వదిలిపెట్టి, ఈ కలలన్నీ వదిలిపెట్టి ప్రియులారా, ఆకాశములో మేడ కడితే అదేది వాస్తవం కాదు. దేవుడు నీకు ఇచ్చిన భర్తని, దేవుడు నీకు ఇచ్చిన భార్యని, ఆ ఒకే ఒక్క భర్తని, ఒకే ఒక్క భార్యని మాత్రం మోసుకోండి. ఇద్దరిద్దరిని మోస్తే ప్రియులారా, నీ సంసార జీవితం ప్రారంభమని ఉంటే నీవు తప్పులు అడుగు వేస్తూ నడిపిస్తున్నావు. అందువలన రెండు చేతులు గుండె మీద పెట్టండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఒకటి అడుగు. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో నీవు హ్యాపీగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన భర్తతో నీవు హ్యాపీగా ఉన్నావా? లేదా ఇంకొకతైతే బాగుండేది, ఇంకొకడైతే ఇంకా బాగుంటేది అని ఇద్దరిద్దరిని మోస్తూ ఉన్నావా? రెండు పడవలో కాలు వేస్తూ ఉన్నావా? దేవుడు నాకు ఇచ్చిన భర్తని, దేవుడు నాకు ఇచ్చిన భార్యని అంగీకరించకుండా, ఆయనకి ఆమెకున్న లోటుపాట్లను అంగీకరించకుండా, మనస్సున వారిని తిరస్కరించి, వేళ్ళెత్తి చూపించి తప్పులు పట్టుకొని సణుకొండు గుణుకొండు నిరాశలో, వేదనలో, బాధలో, ఒంటరితనములో నా జీవితం నశించిపోయింది అని, నా జీవితం పాడైందని, పెళ్లి చేసుకోకుండా ఉండే బాగుండేదని, ఇటువంటి ఎన్నో రకరకాల ఆలోచనలు, మనస్తత్వములో చాలామంది భార్యలు, భర్తలు జీవిస్తూ ఉన్నారు. బిడ్డ, ఈ స్వస్థత ఆరాధనలో మీకు అటువంటి తలంపులు ఉంటే, మీకు అటువంటి మనస్తత్వం ఉంటే, మీకు అటువంటి ఆలోచనలు ఉంటే, నిన్ను దేవుడు ఈ ఆరాధనలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీకు దేవుడు స్వస్థత ఇవ్వాలని కోరుకుంటూ ఉంటున్నాడు. రెండు పడవలో పెట్టిన కాలు తీసి ఒక్క పడవలో పెట్టండి. ఇద్దరిద్దరిని మోసిన నువ్వు ఒక్కడిని వదిలిపెట్టి వాస్తవమైన, నిజమైన, రియల్ నీ భర్తని, నీ భార్యని మాత్రం అంగీకరించండి. వర్తమానములో జీవించండి బిడ్డలారా. భవిష్యత్తును గురించి ఆలోచించి కాదు, ఈ వర్తమానములో నీకు దేవుడిచ్చిన భర్తని, భార్యని గురించి. నీకు ఒకవేళ బాధ అనిపిస్తుందేమో, మా అమ్మని నేను వదిలిపెట్టానని, మా నాన్నను వదిలిపెట్టానని, మా పొట్టిల్లు వదిలిపెట్టానని, నాకు ప్రియమైన వారందరినీ వదిలిపెట్టి నేను ఇదిగో ఈయనతో వచ్చానని, ఈమెతో వచ్చానని. చాలామంది తల్లిని గురించి కన్నీరు కారుస్తారు, తండ్రిని గురించి కన్నీరు కారుస్తారు, పొట్టిళ్ళ గురించి కన్నీరు కారుస్తారు. నేను వివాహం నాకు జరిగే ముందు నేను ఇంటిలో, పొట్టింట్లో ఎంత సంతోషంగా, హ్యాపీగా నేను ఉన్నాను. వివాహం మొదలుకొని నా జీవితం అంతా నాశనమైంది అని ఆవేదనలో ఉంటే, బిడ్డా, నేను చెప్పిన ప్రార్థన రెండు చేతులు నీవు జోడించి కళ్ళు మూసుకో.
దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడని, దేవుడే నీకు ఈ దివస స్వస్థత ప్రసాదిస్తాడని నమ్మకముతో నేను చెప్పిన ప్రార్థన మీరు విశ్వాసముతో గట్టిగా చెప్పండి. ఒకవేళ మీ దగ్గర నీ భార్య, నీ భర్త ఈ టీవీ స్క్రీన్ ముందు ఉండే, చదువుతో వినండి, నీ భర్త, నీ భార్య నీతో పాటు ఈ టీవీ స్క్రీన్ ముందు కూర్చుండే, మొబైల్ ముందు మీరు దంపతులుగా కూర్చొని ఈ వడకములో పాల్గొంటున్నారంటే నీ భర్త చేయబట్టుకోండి, నీ భార్య చేయబట్టుకోండి. ప్రేమతో వారి హస్తములు పట్టుకోండి. కళ్ళు మూసుకుని ఇద్దరు నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ప్రపంచ ఆరంభము నుండి నా కొరకై నీవు ఏర్పరచిన నా ఈ భార్యను బట్టి నా ఈ భర్తను బట్టి నీకే వందనములు. వివాహము అనే సాంఖ్యము ద్వారా దేవుని సేవకుల ద్వారా ఆశీర్వదించబడిన ఈ వివాహములో పితా పుత్ర పవిత్రాత్మ నామములో నేను అంగీకరించిన నా భర్తని నా భార్యని ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను. ప్రభువా నా భర్తని నా భార్యని పూర్ణ హృదయముతో అంగీకరించటానికి పూర్ణ హృదయముతో ప్రేమించటానికి నాకు సహాయం చేయండి. నీవు నాకిచ్చిన తోడుగా నీడగా ఉన్న ఈ భర్తలో ఈ భార్యలో ఉన్న కొరతలు లోటుపాటులు బలహీనతలు శోధనలు పాపములు చెడు అలవాటులను కూడా మీకే సమర్పిస్తున్నాను. ప్రభువా మేమిరువురు ఈ సత్ప్రసాద ఆరాధనలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆదిమ దంపతులనే ఆదాము ఏవమ్మలను దీవించినట్లు మమ్మల్ని కూడా దీవించండి. నా హృదయములో నా మనస్సులో నాకు కలిగిన నిరాశ నిస్పృహలు బాధలు వేదనలు కన్నీరు ఒంటరితనమును నీకు సమర్పిస్తూ ఉన్నాను. తల్లిని గురించి తండ్రిని గురించిన పొట్టిల్లు గురించిన తోబట్టువులను గురించిన నా ఆలోచనలు నా బాధలు అన్నిటినీ నీకు అర్పిస్తున్నాను. నా గుండెను నా మనస్సును తాకి మంచి ఆరోగ్యమును మంచి స్వస్థతను నాకు ప్రసాదించండి. నాలో ఉన్న అన్ని ఆంతరిక గాయాలు నీ పరిశుద్ధ రక్తముతో తాకి కడిగి శుద్ధి చేయమని నాకు నన్ను స్వస్థత ప్రసాదించమని సంతోషముతో ఆనందముతో నా కుటుంబ జీవితమును ముందుకు నడిపించేలాగున దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి లేపండి. నీ భార్య భర్త చేతులను పట్టుకుని పైకి లేపండి. భార్య భర్త చేతులను పట్టుకుని పైకి లేపండి. మీరిద్దరు కలిసి దేవుడు జతపరచినటువంటి దంపతులు మీరు ఇద్దరు కాదు, మీరు ఏక శరీరులై ఉన్నారు, ఏక మనస్కులై ఉన్నారు, ఏక ఆత్మలు కలిగి ఉన్నారు. అటువంటి మీరిద్దరూ విడివిడిగా కాదు, ఏకమై ఉన్నామని మనస్తత్వముతో
చిత్రపైకి లేపి మిమ్మల్ని వివాహం అనేటువంటి సాంఖ్యములో కలిపిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించు. హల్లెలూయా 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 స్వస్థపరచండి. నేను తాగండి ప్రభువా, నేను ముట్టండి ప్రభువా. భార్యని భర్తని అంగీకరించడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఈ బిడ్డకి కృప ప్రసాదించండి. హల్లెలూయా 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 రెండు చేతులను గుండె మీద పెట్టండి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి నేను ఉండలేను, నిన్ను విడిచి నేను జీవించలేను ప్రభువా. నా కన్నీటి సమయములో, నా వేదన సమయములో, నా బాధల సమయములో నాకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా దగ్గర ఉండండి. అమ్మగా, నాన్నగా దగ్గర ఉండండి ప్రభువా. ఒక గురువుగా నా దగ్గర ఉండండి. నా చీకటిని తొలగించండి. నా భార్యని భర్తని యాక్సెప్ట్ చేయటానికి, అంగీకరించిన కృప నాకు ప్రసాదించండి. దేవుడు నాకై నిశ్చయించిన భార్య ఈమెనని, దేవుడు నా కొరకై నిర్ణయించిన భర్త ఈయనని అంగీకరించి దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, కన్నీటి సమయంలో ఒక తల్లిగా నాకు దగ్గర ఉండండి. కొదువ సమయంలో ఒక తండ్రిగా నా దగ్గర ఉండండి ప్రభువా. నన్ను హత్తుకొని, నన్ను ఆదుకొని, నన్ను ముద్దారి, నన్ను ఎత్తుకొని నా జీవితాన్ని ముందుకు నడిపించడానికి నాకు తోడై ఉండండి ప్రభువా. ఈ సప్రసాదములు ఏం చేస్తూ ఉన్న దేవుడే నీకు భార్యని భర్తని ఇచ్చాడు. ప్రార్థించు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. 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 నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా,
నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదామా? హల్లెలూయా అందరూ. హల్లెలూయా 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 స్వస్థత ఆంతరిక స్వస్థత అనుగ్రహించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సాయం కోరుకుందాం. నజరతులో జోజప్ప, మరియమ్మ, యేసుక్రీస్తు కలిసి జీవించిన ఆదర్శ కుటుంబములో వెలసిన తల్లి, నీ కుటుంబానికి కూడా ఇంటి యజమానురాలుగా ఉండి ప్రార్థించమని వేడుకుందాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, కుటుంబ జీవితంలో ఏ ఒక్క భర్త కానీ భార్య కానీ తట్టుకోలేని, అంగీకరించలేని, విరిగి నలిగిపోతున్నటువంటి 4 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ప్రియబిడ్డలారా, ఫిజికల్ అబ్యూస్ అంటారు, అనగా శారీరకంగా దుర్వినియోగం చేయబడినటువంటి పరిస్థితి. రెండవదిగా మానసికంగా దుర్వినియోగం చేయబడిన పరిస్థితి. మూడవదిగా లైంగికంగా దుర్వినియోగం చేయబడిన పరిస్థితి. నాలుగవదిగా ఆర్థికంగా దుర్వినియోగం చేయబడిన పరిస్థితి. మీరు అనుకుంటారు, నాకు పెళ్ళైపోయింది, మరి నన్ను దుర్వినియోగం చేసేది ఎవరు? ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు నీ భర్తనే, నీ భార్యనే నిన్ను దుర్వినియోగం చేసుకుంటారు. కొన్నిసార్లు నీ ఇంట్లో ఉన్న సొంత రక్త సంబంధికులే, కుటుంబ సభ్యులే నిన్ను దుర్వినియోగం చేసుకుంటారు. కొన్నిసార్లు బ్లాక్ మెయిల్కి గురి అయ్యి మీ బంధువులు, ఇరుగు వాడు దుర్వినియోగం చేసుకుంటారు. అది నువ్వు ఎవరితో చెప్పలేరు. లైంగికంగా దుర్వినియోగం, లైంగికమైనటువంటి అక్రమ సంబంధాలు, శారీరకమైన దుర్వినియోగాలు, అనగా కొట్టటం, తన్నటం,
రకరకాల విధంగా శారీరకంగా కనుక గాయం కలిగేలాగున్న దుర్వినియోగాలు. మూడవది మానసికపరమైనటువంటిది, భావోద్రేక సంబంధమైనటువంటిది. మాటలు, సూటిపోట మాటలు, పొడిచినటువంటి మాటలు, అసలు నీవు ఊహింపలేని మాటలు. నాలుగవదిగా ఆర్థిక విషయములో కట్నం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, చికిత్స కావచ్చు, డబ్బు కావచ్చు, లోన్ కావచ్చు, అప్పులు కావచ్చు, ఇటువంటి అన్ని రకాల డబ్బుల సంబంధ విషయాలలో వైలెన్స్, దుర్వినియోగం, ఇవి కుటుంబ జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కువగా ఎవరు దీన్ని బయట చెప్పరండి. సిగ్గుపోతుందేమో భయం, మనుషులు ఏమనుకుంటారేమో అని భయం, నా పరువు పోతుందేమో అని భయం, నా భర్త కదా ఎవరికి పోయి చెప్పాలి అని భయం, నా భార్య కదా ఎవరికి చెప్పాలి అని భయం. ప్రియబిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. నీ రహస్యమైనటువంటి వేదనలు, నీ రహస్యమైనటువంటి కన్నీరు, నీ రహస్యమైనటువంటి బాధలు ఎవరికీ తెలియదు. నీకే తెలుసు. నీ భర్త వలన, ఇతరుల వలన ఎన్నిసార్లు లైంగికంగా నీవు దుర్వినియోగం చేయబడ్డావు. నీకే తెలుసు నీవు శారీరకంగా ఎన్నిసార్లు దుర్వినియోగం చేయబడ్డావు. నీకే తెలుసు ఎమోషనల్గా, భావోద్రేకంగా నీవు ఎన్నిసార్లు దుర్వినియోగం చేయబడ్డావు. ఫైనాన్షియల్, ఆర్థిక విషయంలో దుర్వినియోగం చేయబడ్డావు. నీకు విరుద్ధంగా వైలెన్స్ జరిగింది. ఆ బాధ ఎవరితో చెప్పలేవు, మోసుకోలేవు, నిన్ను వేధిస్తూ ఉన్నాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా నిశ్శబ్దంగా కన్నీరు కార్చటం తప్ప, నిశ్శబ్దంగా అన్ని భరించటం తప్ప, నిశ్శబ్దంగా అన్ని భారములు మోసుకోవటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనాయి, ఇక వెనకకి వెళ్ళలేవు, ముందుకు కూడా సాగించలేము, కలిసి ఏగలేని పరిస్థితులు ఉన్నావా? రాత్రి ఏడ్చి ఏడ్చి నీ కన్నీటితో నీ దిండు తడబెట్టావా? నీ రహస్య వేదన, నీ రహస్య బాధ, నీ రహస్యమైన కన్నీరు ఈ దివ్య ప్రసాదములో వేంచేసి ఉన్న దేవుని సన్నిధిలో సమర్పించు. శరీరాన్ని అర్పించబడ్డా, మనస్సును అర్పించబడ్డా, ఆత్మను అర్పించబడ్డా, నీ సంసారాన్ని, కుటుంబాన్ని అర్పించు. నీ చెప్పే ప్రార్థన విరిగి నలిగిన హృదయముతో, బరువెక్కిన హృదయముతో, కన్నీటితో ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రార్థించండి. యేసయ్యా, యేసయ్యా, నా కుటుంబ జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని నీ బంగారు చేతికి, నీ బంగారు చేతికి అర్పిస్తూ ఉన్నాను. అర్పిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నేను జీవించిన ఈ వైవాహిక జీవితములో నాకు కలిగిన అన్ని ఆంతరిక గాయాలను, నా కన్నీటిని, నా వేదనలను, నా బాధలను, బరువును, విరిగి నలిగిన హృదయాన్ని మీ బంగారు చేతికి అర్పిస్తూ ఉన్నాను. దేవా, శారీరకమైన దుర్వినియోగానికి నేను గురి అయి ఉన్నాను. లైంగికమైన దుర్వినియోగానికి నేను గురి అయిపోయాను. యేసయ్యా, ఆర్థికమైన దుర్వినియోగానికి, ఇబ్బందులకి నేను గురి అయిపోయాను. ప్రభువా, భావోద్రేకమైన ఎమోషనల్ సంబంధమైన
దుర్వినియోగానికి నేను గురి అయిపోయాను. ఈ బాధ ఎవరికి చెప్పలేక మోయలేక నేను నశించిపోతూ ఉన్నాను. బాధలో ఉన్నానయ్యా, ఒంటరితనములో ఉన్నానయ్యా, సిగ్గుతో ఉన్నానయ్యా, విరిగి నలిగిపోయి ఉన్నానయ్యా, నిస్సహాయ అవస్థలో నేను మిగిలిపోయానయ్యా. ఈ ధ్యాన వడక సమయములో మీరు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రము. ఇదిగో ప్రభువా, నీ ముందు నీ సన్నిధిలో నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను, ఆలోచనలను, నా వ్యక్తిత్వాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. నా తల నుండి అది కాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తమును చిలకరించి నీ జీవజలముతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయండి. నీ పరిశుద్ధాత్మతో నా హృదయాన్ని తాకి నా మనస్సుని ముట్టి నాకు ఉజ్జీవమును, నూతనత్వమును, సంతోషమును, ఆనందమును, స్వస్థతను ప్రసాదించమని, నా కుటుంబ జీవితాన్ని మళ్ళా సిగురింప చేయమని, ఉత్తేజపరచమని, ఆనందముతో నింపమని, సంతోషముతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా భర్తని, నా భార్యని పూర్ణ హృదయముతో అంగీకరించటానికి మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి జీవించటానికి మా ఇద్దరి మధ్యలో ఉన్న అన్ని ఆటంకములను, పాపములను, బంధకాలను, పైశాచిక క్రియలను ఈ ఆరాధనలో పెరికివేయమని, తీసివేయమని మమ్మల్ని త్రిత్వైక దేవుని నామం పేరిట మరొకసారి జతపరచమని, ఐక్యపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి లేపండి. రెండు చేతుల పైకి లేపి నీ భార్య, నీ భర్త, నీ పరిస్థితి, దుర్వినియోగం చేయబడిన అన్ని పరిస్థితులను, సిచ్యువేషన్స్ ని, స్థలాలను, ఇంటిని కన్నీటితో, వేదనతో ఎత్తిపట్టి ప్రభుకు సమర్పించు. ఈ రాత్రి స్వస్థత కోరుకో, ఈ రాత్రి విడుదల కోరుకో, ఈ రాత్రి నూతనత్వం కోరుకో. చేతుల పైకి లేపి స్తుతించు, గట్టిగా స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేదనతో స్తుతించు, కన్నీటితో స్తుతించు, బాధలతో స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 బిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా తెరచి చాచి పట్టుకోండి. నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీలా నా పాపములు, తప్పులు క్షమించేది ఎవరయ్యా? నువ్వొక్కడవే నా దేవుడవు, నువ్వొక్కడవే నాకు ఆధారం, నువ్వు మాత్రమే నాకు ఆశ్రయం. ఆ ప్రభువుని నీ గుండెలో ఆహ్వానించు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా, నా యొద్దకు రండి, నిన్ను విశ్రాంతిని అనుగ్రహించునని పలికిన ప్రభు నీకు నెమ్మదిని,
విశ్రాంతిని, స్వస్థతను అనుగ్రహించాలని ఆశతో, దాహముతో ఈ పాటని ఒక ప్రార్థనగా మలచి ఆయన స్పర్శ ద్వారా నీకు స్వస్థత కలగాలని నా ద్వారా పాడు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు సాటెవరు, ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు సాటెవరు, నీ ప్రేమకు హత్తే లేదు, నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. వేదనలో ఆవేదనతో గుండె చెదరిన వేళలో ప్రభువా, నా ఆశలన్నీ నిరాశలుగా శూన్యములో మిగిలిపోయినటువంటి పరిస్థితిలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు అని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అని, కుటుంబ జీవితములో ఒంటరితనములో ఉన్న నన్ను స్పర్శించండి ప్రభువా. నీ ఒక్కడవే నాకు ఆధారం దేవా, నీవు మాత్రమే నాకు ఆశ్రయం ప్రభువా అని ప్రార్థించు. వేదనతో ఆవేదనతో గుండె చెదరిన వేళ, వేదనతో ఆవేదనతో గుండె చెదరిన వేళ, ఆశ నిరాశల వలయములో నేను చిక్కిన వేళ, ఆశ నిరాశల వలయములో నేను చిక్కిన వేళ, ఎవరు లేని భయముతో మరణ ఛాయలు తిరుగాడగా, ఎవరు లేని భయముతో మరణ ఛాయలు తిరుగాడగా, నాకై మరణించిన యేసుని ప్రేమ, నాకై మరణించిన యేసుని ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు,
నీలా క్షమించేదెవరు? ప్రాణము పోసి వెలనించి కొన్న నీ ప్రేమకు సాటెవరు? ప్రాణము పోసి వెలనించి కొన్న నీ ప్రేమకు సాటెవరు? నీ ప్రేమకు హత్తే లేదు, నీ ప్రేమకు హద్దే లేదు. అందరూ కలిసి హల్లెలూయా పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. అమ్మా మరియ తల్లి, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేసి మా ఇంటికి దగ్గరనే మా ఇంటికి యజమానురాలుగా ఉండండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, వీళ్ళందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, చివరిగా ఈ దివ్య ప్రసాదములు ఏం చేస్తున్న యేసు నిన్ను సంపూర్తిగా ఎరిగి ఉన్నవాడవు. నీ అడగక ముందే నీ ఆశలు కోరికలు తెలుసుకున్నవాడు. నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడై. అందువలన ఈ ఆరాధన టైంలో బిడ్డలారా, ఒక నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని నిన్ను వేధిస్తూ ఉన్న ఏమైనా సంఘటనలు ఉన్నాయా? ఒకవేళ అత్తమ మామయ్య వలన కావచ్చు, అమ్మ నాన్న వల్ల కావచ్చు. కొన్ని కుటుంబాలలో పిల్లల వలన తల్లిదండ్రులు బాధలు వేదనలు ఉన్నారు. ఈ పిల్లలు ఎందుకు పుట్టారని, పుట్టకుండా ఉండే బాగుండేదని ఏడుస్తున్న తల్లిని నాకు తెలుసు. పిల్లల వలన నిద్రలేని రాత్రుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు నాకు తెలుసు. పిల్లల వలన పరువు పోగొట్టుకున్న తల్లిదండ్రులు, సిగ్గుతో తల ఎత్తి నడవలేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లల వలన మందు దాగి తిరుగుతున్నవాడు, మత్తు మందులు వాడుతున్నటువంటి పిల్లలు, స్కూల్లో కాలేజీకి పంపిస్తే ఏమాత్రం చదువులో ఇంట్రెస్ట్ లేకుండా కేవలం తిని త్రాగి డబ్బులు మాత్రం పాడు చేస్తున్న పిల్లలు, చెడు అలవాట్ల వలన ఇంటి పరువు పోగొట్టుకున్న పిల్లల విషయమై ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారండి. పిల్లలు పుడితే పుట్టారని వేదన, పిల్లలు పుట్టకపోతే పిల్లలు లేరు అని వేదన. బిడ్డలారా, మరణం వరకు ఒకవేళ నీ పిల్లలు నీకు వేదనగా బాధగా ఉండవచ్చు. కీర్తన 127 వాక్యం పలుకుతుంది, గర్భఫలం దేవుని ఆశీర్వాదం, తనయులు దేవుని బహుమానం. ఒకవేళ నీవు పిల్లలని కని పెంచే విధానములో, పిల్లల పెంపక విధానములో పొరపాడై ఉండవచ్చు. మంచి మార్గములో పెంచలేదేమో, దేవుని భయభక్తిలో పెంచలేదేమో, దేవుని క్రమశిక్షణలో వారిని నీవు
నడిపించలేదేమో. ప్రియలారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. నీ మనస్సులో ఇంకా ఏమైనా బాధలు మిగిలిపోయాయా? నీ జీవితంలో ఏమైనా వేదనలు ఇంకా మిగిలిపోయాయా? ఏమైనా రహస్యమైన కన్నీట్లు నీవు ఉన్నావా? భర్త మారాలని, భార్య మారాలని ఏడుస్తూ ఉన్నావా? పిల్లలు మారాలని ఏడుస్తూ ఉన్నావా? చచ్చిపోతే బాగుంది అని ఏడుస్తూ ఉన్నావా? ఇల్లు లేదని ఏడుస్తూ ఉన్నావా? అప్పులు ఉన్నాయని ఏడుస్తూ ఉన్నావా? నీ బాధ ఏంటి? నీ వేదన ఏంటి? నిన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అని నీవు ఏడుస్తూ ఉన్నావా? నాకు తోడుగా ఎవరు లేరు అని ఏడుస్తూ ఉన్నావా? భర్త చచ్చిపోయాడు కాబట్టి ఒక వితంతువుగా మిగిలిపోయావా నీవు? భార్య చచ్చిపోయింది కాబట్టి ఒంటరిగా మిగిలిపోయావా నువ్వు? సంతానము లేదు అని తల్లిదండ్రులు, సంతానము లేదు అని దంపతులు ఇద్దరు బాధలో ఉన్నావా? ఏమైనా ఈ చివరి గడియలో నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా బిడ్డ. కథోలిక శ్రీసభ అధికారముతో గురువులకి ఇవ్వబడిన సకల అభిషేక వరములతో త్రిత్వక దేవి నామం పేరిట ఇదిగో ఈ దివ్య సప్రసాదము ఆరాధనలో బెన్నీ ఫాదర్ మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. విశ్వసించు, ఈ దివ్య సప్రసాదం నుండి శక్తి ప్రవహించును. విశ్వసించు, ఆత్మయు జీవమై ఉన్న దేవుడు నీ ఇంట్లో ఇప్పుడు ఉన్నాడు. విశ్వసించు, ఆయన మాటలకి మార్పులు ఉండవు. విశ్వసించు, ఆయన వాగ్దానాలు యథాకాలం పూర్తిగా జరిగి తీరును. స్వస్థత ఇచ్చువాడు ఆయనే, విడుదల ఇచ్చువాడు ఆయనే, అభిషేకించువాడు ఆయనే, పరిస్థితిని మార్చువాడు ఆయనే. చేతులు జోడించి శరములు వంచి నేను నీకోసం ప్రార్థన చేయబోతూ ఉండగా విశ్వాసముతో ప్రార్థించు. ప్రభువా, బెన్నీ ఫాదర్ ప్రార్థన చేస్తూ ఉండగా నన్ను స్పర్శించండి. బెన్నీ ఫాదర్ ప్రార్థన చేస్తూ ఉండగా నన్ను ఓదార్చండి. బెన్నీ ఫాదర్ ప్రార్థన చేస్తూ ఉండగా ఆంతరే గాయాలు నా నుండి తీసివేయండి. ప్రభువా, నేను ఈ ఆరాధనలో స్వస్థత పొందుకోవాలి. మమ్మ సదా కరుణించి కాచి కాపాడున ప్రభువా, కుటుంబ నూతన గ్రహణ ధ్యాన వడక 4వ రోజు ఈ చివరి గడియలో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలని ఒక్కొక్కరిని పేరు పేరున మీకు అర్పిస్తున్నామయ్యా. దంపతులుగా, భార్య భర్తలుగా వారిని కుటుంబ జీవితానికి ఆహ్వానించిన వాడవు నీవే. తోడుగా నీడగా ఒక స్త్రీని, పురుషుని ఇచ్చేవాడవు నీవే. ఇన్ని సంవత్సరాలుగా నడిపించిన దేవుడవు నీవే. నీకు తెలవకుండా మా జీవితంలో ఏది జరగదని, ఏది కూడా సంభవించదని మేము నమ్ముతూ ఉన్నాను ప్రభు. ప్రభు, లోక ఆశల వలన, శారీరక కోరికల వలన, పైశారిక ప్రభావాల వలన, చెడు అలవాటుల వలన, అన్ని విధ దుష్టత్వముల వలన, అసూయ వలన, కుళ్ళు కుతంత్రాల వలన, బుద్ధి లేనితనం వలన ఈ బిడ్డల జీవితంలో, కుటుంబ జీవితంలో జరిగిన అన్ని పాపము, శోధన, బలహీనతలు, వారి రకరకాల విధంగా కన్నీటిని ప్రభువా నీ చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభు, విశ్వాసముతో నీ స్పర్శ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని తాకండి యేసయ్య. విశ్వాసముతో కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల కన్నీరు తుడిచివేయండి ప్రభువా. విశ్వాసముతో నీ ప్రసన్నత కోసం ప్రార్థన బిడ్డలకి నీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యమును అనుగ్రహించండి ప్రభువా.
విశ్వాసముతో నాకు ఈ ధ్యాన వడకం ద్వారా నా జీవితమునికి నూతనత్వం కలగాలని ప్రార్థించిన బిడ్డలని నూతనీకరించము ప్రభువా. ఈ ఆరాధన చివరి గడియలో ఈ బిడ్డలు స్పర్శ కోసం ఎదురు చేస్తూ ఉండగా, స్వస్థత కావాలని ఎదురు చూస్తూ ఉండగా, విడుదల కావాలని ఎదురు చూస్తూ ఉండగా, ఆశీర్వాదం కావాలని ఎదురు చూస్తూ ఉండగా, నీ కృప కోసం ఎదురు చూస్తూ ఉండగా, వీరి విశ్వాసమని బట్టి ఈ బిడ్డలకి స్వస్థత కలుగునగాక. ఈ దివ్య సప్రసాదం నుండి దేవుని కృప వెలువడునగాక. ఈ దివ్య సప్రసాదం నుండి శక్తి ప్రవహించునగాక. ఈ దివ్య సప్రసాదం నుండి ఆత్మ నిన్ను స్పర్శించునగాక. యేసు పరిశుద్ధ కలువరి రక్తం నీ తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించి శరీరానికి స్వస్థత కలుగునగాక. నీ మనసుకు స్వస్థత కలుగునగాక. నీ ఆత్మకు స్వస్థత కలుగునగాక. నీ హృదయానికి స్వస్థత కలుగునగాక. యేసు పరిశుద్ధ జీవ జలముతో ఈ బిడ్డల్ని కడిగి ప్రభువా, రహస్యమైన అన్ని వేదనల నుండి, రహస్యమైన అన్ని బాధల నుండి, రహస్యమైన అన్ని ఒంటరితనం నుండి, రహస్యమైన అన్ని రకాల విధంగా బాధల బరువు నుండి ఈ బిడ్డని పూర్తిగా కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డల స్వస్థత పొందుదురుగాక. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డల సాక్షిగా లేవనెత్తబడుదురుగాక. ఈ సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డ నీకు సాక్షిగా మారునగాక. ఈ సప్రసాద ఆరాధన ఈ బిడ్డ జీవిత కుటుంబమును మార్చునగాక. చేతులపైకి లేపి స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, చేతులపైకి లేపి స్తుతించు, స్తుతించు, స్తుతించు. విశ్వాసముతో అడుగు, అడుగుడి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకే తెరవబడును, వెతుకుడి మీకు దొరకడానికి యేసుక్రీస్తు. అడుగు, అడుగు, అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. రెండు చేతులు చివరిగా బిడ్డలారా మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. కల్వరి శిలువపై యేసుక్రీస్తు చిందిన పరిశుద్ధ రక్తం, ఆయన గుండె నుంచి ఈటచే పొడిచి తెరచినప్పుడు ప్రవహించిన జీవజలం సకల రోగానికి, సకల ఆంతరిక గాయాలకి మందు, మెడిసిన్. విశ్వాసముతో మేము ఈ పాట పాడుతూ ఉండగా కళ్ళు మూసుకో, రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు మెల్లగా ఎత్తి పట్టుకో. ఈ సప్రసాదం నుండి ప్రవహించాలి ఆ రక్తం, ఈ దివ్య సప్రసాదం నుండి ప్రవహించాలి ఆ జీవజలం. ఇక్కడి నుంచి ప్రవహించి అది మీ ఇంటికి రావాలి, నీ దగ్గరికి రావాలి. నీ హృదయములో, నీ మనస్సులో ఓర్పుగా, నెమ్మదిగా, స్వస్థతగా, విడుదలగా ఒక అనుభవంగా మారాలి. ఈ రాత్రి యాకోబు ప్రార్థించినట్లు, దేవా నీవు నన్ను దీవించిన ఎడల నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల నేను ఈ సన్నిధి వదిలిపెట్టి పోవను. మోష పలికినట్లుగా నీవు నాతో రాకపోతే నేను ఒక అడుగు ఇక్కడి నుంచి కదలను. ఆ పట్టుదల కావాలి, ఆ విశ్వాసం కావాలి. రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఆయన వస్త్ర అంచు నేను తాకిన చాలు నేను స్వస్థత పొందుదును అని విశ్వాసముతో ఆమె యేసుక్రీస్తు వస్త్రము అంచును తాకినది. బిడ్డలారా, ఆ విశ్వాసం సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, అమూల్యమైన రక్తం, ఆ నిష్కళంకమైన రక్తం ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చేస్తుంది అని, నీకు నూతనత్వం కలిగిస్తూ ఉంది అని విశ్వాసముతో నాతో కలిసి పాడండి. సిల్వలో నాకై
కార్చెను. యేసు రక్తము. అందరూ సిల్వలో నాకై కార్చెను. యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను. యేసు రక్తము. మరొకసారి అందరూ సిల్వలో నాకై కార్చెను. యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను. 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 యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. పిల్లలారా, రెండు చేతుల పైకి లేపి అందరూ కలిసి యేసు రక్తము. అందరూ యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము మీ ఇంటి మీదకి. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తం నీ మీదకి. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. యేసు
ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము మరొకసారి యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకి లేపి అందరూ హల్లెలూయా హల్లెలూయా మరొకసారి హల్లెలూయా 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 బిడలారా, నిశ్శబ్దంగా సైలెంట్లీ ఆ ప్రభు స్పర్శ, ఆ ప్రభు సన్నిధి, ఆ ప్రభు యొక్క స్వస్థత, ఆ ప్రభు యొక్క ప్రసన్నత పొందుకోండి. నీతో ఆయన మాట్లాడతాడు. నీకు దర్శనము కలుగును. ఆంతరిక మార్పులు కలుగును. నూతన హృదయాన్ని, నూతన మనస్సును ఆయన మీకు అనుగ్రహించును. నిన్ను ఆగట్టుకున్న దేవుని ప్రసన్నత, నిన్ను హత్తుకున్న దేవుని ప్రేమ, నిన్ను ఎత్తుకున్న దేవుని అనురాగము, అనుభవించు. ఆయనతో ఏకమై నిశ్శబ్దంగా ప్రార్థించు. నిశ్శబ్దంగా ప్రార్థించు. మీరు దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నారు. ఈ సమయంలో సాధ్యమైతే సాగిలెప్పటి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. సాధ్యమైతే మోకరించి శిరములు వంచి ప్రార్థించు. సాధ్యమైతే చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. సాధ్యమైతే కన్నీటితో ఏడుస్తూ ప్రార్థించు. దేవా, నన్ను విడిచిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నీకు సాక్షిగా నిలబెట్టయ్యా. దివ్య ప్రసాద ఆశీర్వాదం నీ శరీరం మీద ఆయన వేసిన ముద్రగా మారాలి. నీ హృదయం మీద ఆయన వేసిన ముద్రగా మారాలి. నీ మనస్సు మీద ఆయన వేసిన ముద్రగా మారాలి. ఆయన శక్తికి చిహ్నముగా మారాలి. ఆయన అభిషేకానికి చిహ్నముగా మారాలి. ఆయన స్వస్థతకి చిహ్నముగా మారాలి. నీవు ఆయన బిడ్డవని
జహన్నముగా మారాలి. ప్రార్థించు, ప్రార్థించు, అడుగు, అడుగు, అడుగు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా స్వస్థతనిచ్చి సమైక్యపరచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మన తెలుగు ధ్యాన వడక చివరి రోజు, ఆఖరి రోజు. ఉదయము పరిశుద్ధ బలిభోజ 6 గంటలకి లేదు. 6 గంటలకి మొదటి వాక్య పరిచర్య, 7 గంటలకి రెండవ వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి అభిషేక పరిశుద్ధ దివ్య బలిపూజ మరియు అభిషేక ఆరాధన. ఒక చిన్న గమనిక, భార్య భర్తలు మీరు మార్చుకున్న ఉంగరాలు, మీరు కట్టిన తాళి రేపు అభిషేక దివ్య పరిశుద్ధ బలిపూజ సమయంలో గురువులు మరొకసారి ఆశీర్వదించి నూతనంగా దేవుని సన్నిధిలో మన వివాహ ఉటంబడిగా నూతనీకరించబోతూ ఉన్నాం. మనం నూతనంగా మన పెళ్లికి, మీ వివాహానికి నూతనత్వం కలగాలని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనలో మీరు పాల్గొనబోతూ ఉన్నారు. అందువలన సాధ్యమైతే ఆ ఉంగరాలు మీ దగ్గర ఇప్పుడు ఉంటే, ఆ తాళి మీ మెడలో ఉంటే, రేపు అభిషేక దివ్య పరిశుద్ధ బలిపూజ కోసం సిద్ధంగా ప్రియులరా అది తీసి మంచిగా కడిగి శుభ్రంగా మీరు ఒక పాత్రలో సాయంకాలం 6 గంటలకి పరిశుద్ధ బలిపూజ సమయంలో మీరు తీసుకురావాలి. టీవీ ముందు, మొబైల్ ఫోన్ ముందు మీరు అవి తీసుకువచ్చి పరిశుద్ధ బలిపూజకి సిద్ధంగా ఉండండి. దేవుడు మీకు ఈ రాత్రి ప్రశాంత నిద్ర అనుగ్రహించునుగాక. కలుద్దాం రేపు ఉదయం 6 గంటలకి యూట్యూబ్లో ఫాదర్ బెన్నీ SVD. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.